ఎక్కడ మనం ఇంకా బ్రిడ్జ్ పైకి వెళ్దాం. అటు చూడు, ఇంకా అటు చూస్తే కనపడిద్ది. ఏం చేస్తాలే యాడికి వచ్చే అక్కడ అన్నీ తెలుసు వాళ్ళకి, మనకు తెలియదు. వాళ్ళు వెళ్ళింది ఇటేగా, మనం అక్కడి నుంచి ఎక్కడ మనం ఇంకా బ్రిడ్జ్ పైకి వెళ్దాం. మా వాడికి అప్పుడే అయిపోయింది, అది సారం పడింది అప్పుడే. చూడు ఇక్కడంతా మందులు గోపులు రెడ్డి అన్నమాట. దిగద్దు, ఆగు, నువ్వు దిగద్దు చెప్తానా, నన్ను అరిపించమాట. అంత ఇసుక కాదు, అంత ఇసుక పోసారు, అంత ఇసుక పోయటం వల్ల జారిద్ది అసలు. అక్కడ చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇంకా అటు చూస్తే కనపడిద్దిరా. అది వీడియో ఇది తీస్తామని కదా. ఏం చేస్తాలే మొత్తం నీళ్ళు కావాలి, మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇదే మరి గేట్లు అక్కడ వదిలి వాటర్, అవి చూద్దాము. అక్కడే అంత వదిలేరు, వాటర్ వదులుతున్నారు. ఇది ఒక్క గేట్లోనే వదిలేరు వాటర్. ఇంకొంచెం లేపవచ్చు, వాళ్ళకి తెలుసులేరు ఎంత లేపాలనేది. నువ్వు చెప్తే లేపుతారా ఏంటి? కొంచెం లేకుండా బాగుంది. లేపితే మొత్తం నీళ్ళు పోతాయి, నీళ్ళని బట్టి వాళ్ళు లేపుతారు. ఆ భయం పడుతుంది. అక్కడంతా ఏందిరా, వాళ్ళు నీళ్ళలో మునుగుతున్నారు. మునగచ్చా అట్లా? వెళ్ళచ్చు, స్నానం కూడా చేయొచ్చు. అట్లా మునుగుతున్నారు, మునగచ్చా? బోట్ ఉందిలే, చూద్దాం. అది వచ్చి నాకు అన్నం తిన్నాక ఎక్కుదాం. అక్కడ అన్నం ఉంది, అన్నం ఉంది, వెళ్ళి తిన్నాం. అటు అది వెళ్ళేది, ఇటు వెళ్ళేసి మళ్ళీ వద్దాము. యాడికి వచ్చే ఏడ్చాము కొత్త అంతా పట్టుకోండి. ఎక్కుదాం అన్నా, ఎక్కుదాం. కొంచెం కూడా పోవట్లేదు, కొంచెం లీక్ కూడా అవ్వట్లేదు. సైడ్లు పోతుంది కానీ పాస్ పెట్టింది సైడ్. భయం పడుతుంది. బుల్లకమ్మ డ్యామ్లో బోటింగ్ అన్నమాట. ఇది బోటింగ్ అక్కడ ఉంది బోటు. అక్కడ బోట్ ఒకటి ఉంది చూడండి, బోట్ వచ్చింది. ఇప్పుడు బోట్ ఎక్కుదాం అంటున్నాడు మా సారు. బోట్ ఎక్కాలి. ఎమర్జెన్సీ అయితే అక్కడ ఎక్కచ్చు అనుకుంటా. ఈ రోడ్డు వస్తుందా? మనం ఈ రోడ్డు స్ట్రైట్గా చిన్న
చివరి దాకా వెళ్దాం. ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఆ చివరి దాకా వెళ్ళి భోజనం చేసి భోజనాలు ఏమైనా ఉన్నాయో చూసి అందరు జనాలు చివరికి వెళ్తున్నారు. ఈ చివరికి వెళ్ళి అసలు ఏముందో చూసి వెళ్దాము. ఇక్కడ గుడి ఉంది, గుడిలోకి వెళ్దాము. ఇక్కడ బోటు అన్నీ కూడా ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో. ఇక్కడ వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. వస్తున్నారా వీడియో? అది ఎంత హైట్ ఉందో చూడండి. 30 feet పైన ఉన్నట్టుంది. పైకి 30 feet దాకా ఉన్నట్టుంది. చేప వల వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు మొత్తం వల వేస్తున్నాడు. వస్తున్నారా? వల వేసేది వస్తుందా? ఎండలో బాగా తిరుగుతున్నాము ఈరోజు. ఇప్పుడైతే వల చేస్తున్నాడు. కొద్దిగా వల వేసాడు. అక్కడ మాత్రం చేపలు పడతా ఉన్నాడు అన్నమాట. చాలాసేపు ఉంచుతాడు. ఇంకా అట్టానే ఉంచి వలలు పడేదాకా వెయిట్ చేస్తాడు. అదే చేపలు పడేదాకా. ఇంకో ఆయన జల్లంతో పడుతున్నాడు. ఎంత దూరం తీసుకెళ్తున్నామా బోట్లో? అక్కడ దాకా తీసుకెళ్ళినా అయితే ఎక్కుతాం. ఎప్పుడు అప్పుడు చాలా దూరం చేస్తున్నావా వీడియో? ఎక్కువ మంది ఉంటారా? బోట్ వెళ్తానే ఉంది. సైడ్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం ఇప్పుడు బోట్ దగ్గరికి వెళ్దామని మా వాడు అంటున్నాడు. బోట్ ఎక్కేసి వద్దాము మళ్ళీ గుడికి అంటున్నాడు. చూడాలి బోట్ ఎక్కి మళ్ళీ వస్తామా రామా ఇక్కడికి అని. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వచ్చాము అన్నమాట. అది మ్యాటర్. బ్యాక్ సైడ్ మాత్రం చాలా బాగుంది ఈ ప్లేస్. ఇప్పుడు అక్కడికి బోట్ దిగి వెళ్తాం అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? రాకపోతే రండి. ఇక్కడ మాత్రం బోటింగ్ ఉంది. బోటింగ్ అనేది ఒకటి ఉందన్నమాట. సండే డైలీ విజిట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది. ఆ టికెట్ తీసుకోవాలి. లేకపోతే ఆ బోట్ వాళ్ళు ఇస్తారా? బోట్ వాళ్ళు కాబట్టి ఎవరు ఇస్తారు? అడ్డంగా పెట్టారు. గేటే నాన్న, అక్కడ వీల్స్ ఉన్నాయి. గేటే అది. గేట్ ఇరిగిపోయింది. రోడ్డు మధ్యలో పడిస్తే చూడు అడ్డాడు. స్టార్ట్ అయింది. మనం అక్కడికి వెళ్ళేలోపు వచ్చేసింది. బా అందరూ స్నానం చేస్తున్నారు. మనం బట్టలు కింద దాకా వెళ్ళొచ్చా?
ఎక్కడికి చూడు వాళ్ళు ఆడలోకి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు, వాళ్ళు చేపలు పట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళలాగా మనం వెళ్ళలేము. వాళ్ళకి ఈత వచ్చి ఉంటుంది, అన్నీ వచ్చి ఉంటాయి. వాళ్ళ లోతు ఎక్కడ అన్నీ తెలుసు వాళ్ళకి, మనకి తెలియదు. గల్లం వేస్తారు వాళ్ళు, చేపలు పడుతున్నారు ఆడ. నువ్వు ಹೋಗು ಮಾತ್ರ. నేను అడుగుతానన్నా. వీడియో తీస్తున్నారు. ఇంటాడికి ఇటేగా వాళ్ళు వెళ్ళింది, బోట్ ఇటేగా. బైక్కి తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళింది ఇటేగా, మనం అక్కడి నుంచి చూసాంగా. బాగా